వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, డెకరేషన్ తెచ్చింది. హలో హాయ్ అందరికీ, నేను వచ్చేసా. నా పేరు తర్వాత చెప్తాను కానీ నేను చెప్పింది వినండి. చూడగానే డిసెంబర్ మంత్ వచ్చేసింది కదా. డిసెంబర్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? ద వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ క్రిస్మస్. కానీ ఇంకా ఏమీ ప్లాన్ చేయలేదు కదా. క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది డెకరేషన్. మా చర్చికి డెకరేషన్ చేయాలి, ఇంటికి చేయాలి. మా డెకరేషన్ చూసి దేవుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే క్రిస్మస్ అంటే డెకరేషన్, డెకరేషన్ అంటే క్రిస్మస్. హలో హాయ్ అందరికి, నా పేరు పీటర్. నేను చేస్తా డెకరేషన్ అందరికంటే క్లేవర్. ఇంకేమైనా ఉన్నాయా? అర్జెంటుగా డేవిడ్ని కలవాలి. ఈసారి క్రిస్మస్కి మేము పెట్టే చూసి అందరూ షాక్ అవ్వాలి. హే ఏంటని ఆలోచిస్తున్నారా? స్టార్ స్టార్ క్రిస్మస్ స్టార్. అది ఈసారి మేము పెట్టే స్టార్ 4 వీధుల వరకు కనబడాలి. అలా ఉండాలి. మా స్టార్ చూసి అది పెట్టిన నన్ను అందరూ పొగడాలి. ఎందుకంటే స్టార్ అంటే క్రిస్మస్, క్రిస్మస్ అంటే స్టార్. నా పేరు డేవిడ్. నేను పెట్టే స్టార్ ఉంటుంది వెరీ రిజిడ్. సరే, దీని గురించి పీటర్తో అర్జెంట్గా మాట్లాడాలి. నాకంటే ముందు ఇది వచ్చారు కదా, అదే డేవిడ్ పీటర్. నాకు తెలుసు నాకంటే ముందే వచ్చేస్తారన్నంతకేదానికి. నిజానికి క్రిస్మస్ అంటే మెయిన్ డెకరేషన్, క్యారల్ సర్వీస్. ఈసారి క్యారల్స్ ఎలా ఉంటుందంటే ద బెస్ట్ క్యారల్ సర్వీస్. ఏంటిరా అంటే మాదే గుర్తుకు రావాలి. డాన్సెస్, క్రిస్మస్ తాతతో జోక్స్, కామెడీ సూపర్గా ఉంటుంది. కానీ కొంతమంది సువర్ చేయడానికి వస్తారే, వేస్ట్. క్యారల్స్ అంటే క్రిస్మస్, క్రిస్మస్ అంటే క్యారల్స్. నా పేరు జాన్, నేనే క్యారల్స్కి డాన్. ఇంకా ఏమైనా ఉన్నాయా? అర్జెంట్గా పెట్టిన ఎరే ఎత్తుకొర్రలో ఎలా అన్నారు? సూపర్ రా మేము. కానీ వచ్చే పండుగ గుర్తుందా లేదా? ఎలా మర్చిపోతారా? ఈసారి డెకరేషన్ మామూలుగా ఉండదు. అందరూ దేవుని ఆనందించి మానేసి నేను చేసే డెకరేషన్ చూసేలా చేస్తాను రా, చూడండి. సూపర్ రా నువ్వు. నేనైతే స్టార్ ఎలా పెట్టాలి, ఎంత సైజ్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాను. మా ఇంటికి కూడా స్టార్ పెట్టాలి. నేను పెట్టే స్టార్ చూసి మీరందరూ షాక్ అవ్వకపోతే నా పేరు డేవిడ్డే కాదురా. ఓ సోస్, అసలు క్రిస్మస్ అంటే క్యారల్స్ రా, అవి లేకుండా ఎలా? ఈసారి డ్యాన్స్, తాతతో జోక్స్ మామూలుగా ఉండదు, చూడండి రా. సరే కానీ మనం ప్లాన్లు వేస్తున్న ఈ విషయం పాస్ట్ గారు చెప్పాలి కదరా. పదండి వెళ్దాం. లెట్స్ గో. ప్రైజ్లమ్మా, ఏంటి ఇలా వచ్చారు? అదే క్రిస్మస్ వస్తుంది కదా, మాకు కొన్ని ప్లాన్లు వేసుకున్నాం. మీ పర్మిషన్ కోసం వచ్చామండి. ఏంటి ప్లాన్స్? నువ్వమ్మా? నేనైతే క్యారల్స్ గురించి అండి. నేనైతే డెకరేషన్ అండి. ఇవన్నీ తీసేసి కొత్తవి పెడతామండి. సరే, మీరు ప్లాన్ చేయండి. ఏమైనా మనీ నీడు ఉంటే నన్ను అడగండి, సరేనా? ఓకే. సరే, జాగ్రత్త. రేపు చర్చిలో కలుద్దాం. అని తెలుసు, కానీ క్రీస్తుని మాత్రమే ఆరాధిస్తే మజా ఉండదు. క్రీస్తుని ఎప్పుడు ఆరాధిస్తాం కదా, ఇప్పుడు కొంచెం పక్కన పెడదాం. క్రిస్మస్లో డ్యాన్సులు, స్కిట్స్, క్యారల్స్, డెకరేషను, స్టార్ వీటిని ఎక్కువగా చేద్దాం. కానీ క్రీస్తుని పక్కన పెట్టి ఇవి చేయడం తప్పు కదా. పర్వాలేదులే, చాలామంది ఇలాగే చేస్తారు. నా పేరు మార్క్. నేను క్రిస్మస్ జరుపుకోవడంలో సెట్ చేస్తా అందరికీ ఒక మార్క్. హలో మార్క్, క్రిస్మస్కి ఏంటి ప్లాన్స్? చాలా ఉన్నాయి. మరి నువ్వు? ప్లాన్స్ చాలా ఉన్నాయి, కానీ క్రీస్తుని పక్కన పెడుతున్నామేమో అనిపిస్తుంది. తప్పేమో అని. తప్పేముంది, చాలామంది ఇలాగే చేస్తున్నారు. మనం చేస్తే ఏంటి? తప్పేముంది, చేసేద్దాం. సరే, రేపు సండే చర్చిలో కలుద్దాం. బాయ్. క్రిస్మస్ వస్తుంది. ఈ క్రిస్మస్కు నాకు నచ్చినట్లు కాకుండా క్రీస్తుకు నచ్చినట్లు చేసుకోవాలి. లోకరక్షకుడు పుట్టాడని సందర్భంగా అందరికీ తెలపాలి. ప్రైజ్లా డానియల్. ప్రైజ్లా అభిషేక్. ఏం చేస్తున్నావు? అదే క్రిస్మస్ వస్తుంది కదా, సువార్త ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. సువార్త చెప్పల్లోనే కదా నిజమైన క్రిస్మస్. అవును డానియల్, క్రిస్మస్ మనకిచ్చిన ఆనందం నలుగురికి చెప్పాలి. యాక్షన్ కూర్చున్న వార్త ప్రకటించాను మన ఫ్రెండ్స్కి. ఎలా చేద్దాం? ప్లాన్స్ ఏంటి? ప్యాంప్లెట్స్ పంచుదాం, క్రిస్మస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేద్దాం, ఇంకా పర్సనల్స్ని కూడా కలుద్దాం. ఓకే, కానీ ఇవన్నీ చేయాలంటే మనం ఎక్కువగా ప్రేయర్ చేయాలి, సరేనా? అవును, సువార్తలో దేవుని శక్తి ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. ఆమేన్.
సరే రేపు చర్చిలో కలుద్దాం. ప్రైజ్ లార్డ్ అందరికీ. అవును, డిసెంబర్ వచ్చింది, క్రిస్మస్ వస్తుంది కదా, ప్లాన్స్ ఏంటి? అవును, మొన్న నా దగ్గర 3 వచ్చారు. డేవిడ్, నువ్వేం ప్లాన్ చేసావు? జాన్, నువ్వు? ఇంకొకరు వచ్చారు. పీటర్, నువ్వేం ప్లాన్ చేసావు? సరే, మీరంతా బాగా చేయండి. డానియల్, అభిషేక్, మార్క్, జేమ్స్, మీరు కూడా హెల్ప్ చేయండి, సరేనా? అందరూ కలిసి యూనిటీగా డెకరేషన్ మొత్తాన్ని బాగా చేయండి, సరేనా? సరే, జాగ్రత్త, వెళ్దాం. గారు క్యారల్స్ గురించి చెప్పారు, కేక్స్ గురించి చెప్పారు, డెకరేషన్ గురించి చెప్పారు, ఇవన్నిటి గురించి చెప్పారు, కానీ క్రీస్తు గురించి ఎందుకు చెప్పలేదు డానియల్? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవును, నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సరే పద, పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం. ప్రైజ్ లార్డ్ అమ్మా, ఏంటి ఎలా వచ్చారు? మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి గారు. ఏంటి డౌట్స్? క్రిస్మస్ అంటే ఏమిటి గారు? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్లో క్రీస్తుని మాత్రమే ఆరాధించాలి. క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు అయ్య గారు? ఎందుకంటే మనిషి పాపం చేసి నరకానికి వెళ్ళిపోతున్న ఆ సందర్భంలో దేవుడే మనిషిగా పుట్టిన ఆ సందర్భాన్ని తలంచుకుంటూ మనం క్రిస్మస్ జరుపుకుంటాం. క్రిస్మస్ గురించి ఎవరికి చెప్పాలి అయ్య గారు? ఎవరైతే యేసు ప్రభుని తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉన్నారో అటువంటి వారికి మనం క్రిస్మస్ గురించి చెప్పాలి. కానీ మన యూత్ డెకరేషన్స్ అన్ని బాగా చేస్తున్నారు, కానీ అయ్య గారు క్రీస్తుని మర్చిపోయారు అయ్య గారు. అవునయ్య గారు, అభిషేక్ చెప్పింది నిజమే. కొంతమంది తెలిసి కొంతమంది తెలియక క్రిస్మస్లో ఉండవలసిన క్రీస్తుని పక్కన పెడుతున్నారు అయ్య గారు. అవునమ్మా, నేను అది ఆలోచించాను. సరే, ఒకసారి అందరినీ గ్యాదర్ చేయండి, మాట్లాడదాం. క్రిస్మస్ అంటే ఏంటి? డెకరేషన్ అయ్య గారు. క్రిస్మస్ అంటే క్యారల్స్ అండి. స్టార్ అండి. క్రిస్మస్ అంటే డెకరేషన్, క్రిస్మస్ అంటే స్టార్, క్రిస్మస్ అంటే క్యారల్స్. డానియల్, అభిషేక్, క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం అయ్య గారు. అవును, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ మనకు నచ్చినట్టు కాకుండా క్రీస్తుకు నచ్చినట్టు చేసుకోవాలి. క్రిస్మస్ జరుపుకోవడానికి, క్రీస్తుని ప్రకటించడానికి డెకరేషన్ అవసరమే, క్యారల్స్ కూడా అవసరమే, స్టార్ కూడా అవసరమే. కానీ క్రీస్తుని వదిలేయకూడదు. క్రీస్తుని మన హృదయంలో చూపిస్తూ, మన జీవితంలో చూపిస్తూ మనం ఇవన్నీ చేస్తే పర్లేదు. కానీ ఈ మధ్యన సెంటర్లో ఉండాల్సిన క్రీస్తు మూలలకు వెళ్ళిపోతున్నాడు. మూలల్లో ఉండాల్సిన డెకరేషన్, స్టార్స్, క్యారల్స్ ఇవన్నీ సెంటర్లోకి వస్తున్నాయి. కాబట్టి మనం క్రీస్తుని ప్రకటించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో క్రీస్తుని వదిలేయకూడదు, సరేనా? క్రిస్మస్ మనకు నచ్చినట్టు కాకుండా క్రీస్తు కోసం నచ్చినట్టు చేసుకోవాలి. క్రీస్తు కోసం బ్రతకడమే నిజమైన క్రిస్మస్, సరేనా? సరే, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ క్రిస్మస్ మాకు నచ్చినట్టు కాకుండా మీకు నచ్చినట్టు చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరు ఏమైతే మా నుంచి ఆశిస్తున్నారో ఆ విధంగా మేము ఉండడానికి, మా జీవితాలు మార్చుకోవడానికి, మమ్మల్ని మీలాగా చూపించడమే నిజమైన క్రిస్మస్ అని ప్రతి ఒక్కరు చెప్పేలాగా ఆ విధంగా జరుపుకోవడానికి మాకు సహాయం చేయమని కోరుతూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే. క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే, ఇంట బయట క్రీస్తుని ప్రతిబింబించడమే. క్రిస్మస్ అంటే క్రీస్తులా జీవించడమే. ఏదేమైనా దేవుని చిత్తం చేయడమే. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, అదేగా మనకు దీవెన. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, అదేగా మనకు దీవెన. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానమే.
పశువుల తొట్టెను చూడు, పవలించిన క్రీస్తును చూడు, ప్రజలందరినీ రక్షించుటకై దాసుని రూపము చూడు. పశువుల తొట్టెను చూడు, పవలించిన క్రీస్తును చూడు, ప్రజలందరినీ రక్షించుటకై దాసుని రూపము చూడు. క్రీస్తుకు ఉన్న దీన స్వభావము నీకుంటే దేవుని ప్రేమ నలుదిశలు వ్యాపించునుగా. క్రీస్తుకు ఉన్న దీన స్వభావము నీకుంటే దేవుని ప్రేమ నలుదిశల వ్యాపించునుగా. ఇది ఆరాధన, నిజ క్రిస్మస్ ఆరాధన. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, అదేగా మనకు దీవెన. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, అదేగా మనకు దీవెన. అసలైన క్రిస్మస్ మన జీవితమే, ఆరాధన అంటే జీవన విధానం.